ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎన్నికల హామీలలో భాగంగా ఇక్కడికి వచ్చి ఏం చెప్పిండంటే గుట్ట నుంచి ఒక్క చెంచా మట్టి కూడా తీయనియా అని చెప్పిండు. కానీ గెలిచిన తర్వాత పరిస్థితి వేరేలాగుంది. మైనింగ్ కోసమని ఎప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు తలుపులు కొడతారో, ఎప్పుడు అరెస్ట్ చేసి తీసుకొని పోతారో, పొలాల దగ్గరికి వచ్చి కూడా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఊరోళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్ని బహిష్కరించారు. ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ చెయ్యనియము, మా ప్రాణాలు మా బతుకులు అన్నీ కూడా ఇదే ఊరితో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ని అనుమతించేది లేదు అని చెప్తున్నారు. చాలా మందితో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడిద్దాం. అమ్మ, ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి? ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు? ఏం చెప్తుండ్రు అంటే మైనింగ్ వాళ్ళకు సలహా ఇస్తారు, మాకు ఏం చెప్తలేరు. ఏమి చెప్పకుండా భారీగా పడితే ఇంట్లో అనుకుంటే తలుపు కొట్టేదావిడే బయటకు వచ్చేదావిడే ఆయన ఎత్తుకొని ఉరుకుతురు. ఏమైంది, ఎందుకు వచ్చిర్రు పోలీసు వాళ్ళు మా ఇంటికి అంటే, మీకు తర్వాత చెప్తామమ్మా, మీరు వచ్చినాక మీకే తెలుస్తుంది అని ఈడ తీసుకుపోతారు. ఇంకొకటి అవతల ఇంటోడు బాత్రూమ్ పోయింటే బాత్రూమ్ కుడుకొని చక్కగా కూర్చొని ఇస్తలేరు. బాత్రూములు ఉంటే పట్టుకొని ఉరుకుతుండ్రు. చిలకలు బుడ్డ చేలేసినాం, కోతులు పందులు కావాలి గుడిసెలు వేసుకొని పండుకుంటారు నిగాడు పెట్టుకొని. పందుల కావాలి ఉన్నోళ్ళు ఎస్పీ డిఎస్పీ పోలీసు వాళ్ళు బల్మూరు వాళ్ళు, ఈ నింగాల్ మండలం బల్మూరు మండలం వాళ్ళు, అచ్చంపేట మండలం వాళ్ళు, ఉపనింతల మండలం వాళ్ళు రాత్రి 4 గంటలకు వచ్చి 4 గంటల నుండి మా చిలకల్లో మేము ఎవరెవరు అందులో పైరకు గుట్ట గురించి గుండ గురించి ఆపుకుందామని మేము ఉండము. చిలకకు గుట్టలల్లో గడ్డీలు పెడితే గడ్డీలో తాగుకున్నారని పిల్లలని పరిచీతు లేకుండా పిల్లలని ఆధారం లేకుండా గుట్టల పొట్టి గెలుముకుతుండ్రు. పిల్లలు ఏడబడి దెబ్బలు పడి ఎన్ని ఇబ్బందులు పడి దావుకున్నా కానీ ఆ పిల్లల కోసం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి తెల్లవారుదాం 4 గంటల నుంచి 12 గంటల వరకు ఉన్నారు. ఎస్పీ డిఎస్పీ కాళ్ళు జీపులు అన్ని పెట్టుకొని పోలీసు వాళ్ళు. పోయినసారి నుంచి అట్లనే ఉందమ్మా టీఆర్ఎస్ గవర్నమెంట్? మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏండ్లు ఉన్నది. 10 ఏండ్లు ఉంటే నా గుట్టనైనా ఇస్తాను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎమ్మెల్యే చెప్పిండు మాకు. ఏమన్నాడు, నా గుండెనన్ను ఇస్తాను కానీ గుట్టనైతే చెంచాడు మట్టి పోనీయను, నేను గుట్టకు అడ్డం అనుకొని గుట్ట నాపుతాన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఒక్క సెకండ్ మాకు ఆఫర్ ఇస్తలేడు. మా గురించి మీరు బయటకు పోండ్రి, నేను ఏం చేయగలను, నాకు గుట్టకు ఏ సంబంధం లేదు అంటే ఎమ్మెల్యే గారికి సంబంధం లేనిది నిన్న 100 మంది పోలీసు వాళ్ళు ఎట్లా దిగిర్రు? నువ్వు చెప్పమ్మా. అనంతవరం సర్పంచ్ గుడుకంగా ఈ గుట్ట గురించి మీరు చేసే పనులన్నీ ఆఫ్ చేస్తా అని గుడుకంగా ఆయన గుడుకంగా వాక్యాలు ఇచ్చిండు మాకు. ఇప్పుడు నరసింహరావు మళ్ళీ ఆయన ఎక్కడ పోయిండు, ఎందుకు పోయిండు ఇవన్నీ తెలుస్తలేదా ఆయనకు? అన్నీ మా ఊళ్ళోకి వచ్చి మళ్ళీ ఇంటింటికి వచ్చి చేతులు చేసి చెప్పిన మర్యాదలు అందరూ మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడ పోతున్నాము, కావాలే గుట్ట, మేము గుట్ట కొరకైనా పానాలు ఇస్తాము. మా రైతులను ఎందుకు నిన్న పట్టుకపోయి అరెస్ట్ చేసిండ్రు? వాళ్ళని చేసిన వాళ్ళను ఇడిపించను రేపు నైట్ గుడికంగా నన్ను గుడికంగా పట్టుకపోతానే అంటారంట. ఎవరు ఇక్కడ రావాలే నాకు చెప్పాలి. ఎవరైనా ఏమైనా కానీ నాకు బాధ్యత, పోలీసు వాళ్ళదే బాధ్యత. నేను చెప్పే మాత్రం పోజీతులదే. నాకేమైనా అది ఉడకంగా మందు డబ్బా అది ఉడకంగా ఉత్తదే యాక్షన్ చేస్తున్నారన్నానంట. యాక్షన్ ఎట్లుంటుందో చూపిస్తా మరి కదా. నేను దేనికైనా సిద్ధంగా. గుట్ట కావాలని నాకు గుట్ట పోతే మేము పానాలైనా ఇడుస్తాము చూడరి. ఏ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయకపోయినా మా ప్రాణాలు తెగించైనా మా గుట్టను మేము కాపాడుకుంటాం. ఎమ్మెల్యే కూడా అంటే ఆ ఊర్లో గుట్ట మైనింగ్ని అపోజ్ చేసే లాగా లెటర్స్ రాసుకొని సిగ్నేచర్స్ తీసుకొని పోయినా కూడా ఎమ్మెల్యే ఎప్పుడు మమ్మల్ని కలవలేదు. కావాలంటే కోర్టుకి వెళ్ళండి, మీరు హైకోర్టుకి వెళ్ళి మాట్లాడుకోండి, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినాడు. మళ్ళీ నిన్న ధర్నా చేయడం వల్ల పోలీసులు అందరూ వచ్చి చాలామందిని అరెస్ట్ చేసినారు, కొట్టినారు. మైనింగ్ చేస్తే మా ఊరు గుట్ట పైన ఉన్న ఎస్సీ వాళ్ళ ఇల్లులు ఉన్నాయి, చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి, గుట్ట కింద చెరువు ఉంది, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, ఫ్యూచర్ జనరేషన్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్స్ పుట్టే పిల్లలకి వికలాంగులుగా పుడతారు, అట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. మా ఊరు ఉన్నదే చిన్న ఊరు, ఆ గుట్ట తీస్తే మా ఊర్లో ఉన్న జంతువులకి ఆధారం ఉండదు. పొలాలు అన్ని పంట పొలాలు వేస్తే మా జీవరాశులు అన్ని గుట్టపైనే మేస్తాయి. మా గుట్టని మేము రక్షించుకుంటాము. ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా మేము సావులకు సైతం లెక్క చేయకుండా మా గుట్టని మేము కాపాడుకుంటాం. నా భర్త చనిపోయిండు నిన్న పిల్లగాడు ఒక్కడు ఉన్నాడు. నైట్ బుడ్డ చేను కావాలి పోయిండు. డిఎస్పీ కానిస్టేబుల్ 4 మనుషులు బండి తీసుకొని పోయిండు. నైటే అక్కడ వాళ్ళని అక్కడ తీసుకుపోయారు. ఇప్పుడు నా భర్త చనిపోయిండు, ఒక పిల్లగాని పట్టుకుపోయి మీరు అట్లా చేసారు. మరి ఇప్పుడు ఎట్లా చేయాలి మేము? ఇప్పుడు వాళ్ళదేం ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదేం తినాలని మేము చేస్తలేం కదా. ఇప్పుడు 10 మంది పిల్లలు మొత్తం గుట్ట కోసమే పోరాడుతారు. గుట్ట కోసం ఎవరైతే ముందుగా ఎవరైతే మంచిగా మాట్లాడుతారో వాళ్ళని ముందుగా తీసుకుపోయి అరెస్ట్ చేయాలి. ఊళ్ళోకి వచ్చిన పోలీసు వాళ్ళు పైకి ఏరి కిందికి ఏరి అన్ని ఇండ్లు చూడాలి కదా. వాళ్ళు పైకి ఏరికి అస్సలు పోలీసు వాళ్ళ బండి ఉడక పోదు అక్కడ.
ఎంతసేపు అయినా ఉడకంగా ఈ 10 మంది పిల్లలు కాలేజీ పిల్లలు ఎవరైతే కింది బజార్లో ఉండరో అట్లాకెళ్ళే తిరుగుతారు. రాత్రి ఉడకంగా 10:30, 11 గానికి వస్తుంది. ఇదే పిల్ల ఇప్పుడు ఈ పిల్ల లక్ష్మి పండుకుంటే కానిస్టేబుల్ అంటాడు డోరు కొట్టలేదమ్మా, మేము కారు డోర్ వేసిన సౌండ్ ఏంటంటే ఇంటి వెనకాల కారు ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇల్లు రాయచేట అక్కడ దర్వాజా. ఇప్పుడు వెనుక కారు డోర్ వేస్తే ముందర డోర్ కొట్టినట్టు సప్పుడు వస్తుందా అట్లా వస్తుందా అని చెప్పిన తర్వాత ఓంగాడు వెంకటంట ఆయన పేరు. ఆయన ఏమంటాడు, నీదంతా తెలిసేలే నీదంతా తెలిసేలేవే నాకు అని మాట్లాడుతావు సాపు కదా అని. పోలీసే ఓంగాడంట. నీదంతా తెలిసేలే అని అంటే ఆమె ఏ రంభ ఏ ఉర్వశిగా ఆయన ఏం చూసిండు ఇంటికి వచ్చి మాట్లాడడానికి. అయిన తర్వాత మా యారాన్లో మేమందరం పిల్ల పెట్టుకెళ్ళాక మేము పోయినాం. మిమ్మల్ని ఫోటో తీస్తాం కదే మీకు అవసరం లేదు, ముందు ఇటు దెంగేయరని ఎస్ఐ కానిస్టేబుల్ అట్లే మాట్లాడుతుండు, ఓంగాడు అట్లే మాట్లాడుతుండు. రాత్రి మేము మాట్లాడింది ఉడకంగా మాట్లాడుతుంటే అసలు తెల్లవారుదాం 5 గంటల కానిస్టేబుల్ ఇంట్లోకి వచ్చి తలుపు తీసి మరి పిల్లగాని తోలుకొని పండుగ రోజు ఉడకంగా దసరా పండుగ నాడే మాకు తెలియదు కదా ఈ వంట అయింది అనేది. మాకు ఆయన ఏమైంది రేవంత్ రెడ్డి ఆయన ఏమైంది అలా అదేది వాళ్ళ ఊరు ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లి ఆయన వస్తాడంట. ఈ టీఆర్ఎస్ పిల్లలకు ఆడిపోయి గుట్ట గురించి ఆయన ఆపుతారంట అనేది ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకు ఊరోళ్ళే ఇచ్చారు కదా. ఇలా ఊరు పోవాలని ఒక టీఆర్ఎస్ వాళ్ళకే పోకూడదని ఉందా మేడం? ఇదైతే పద్ధతి అయితే కాదు కదా ఇది. మళ్ళా కాంగ్రెస్ అయిన సర్పంచ్ మా ఊరోళ్ళు ఎందుకంటే బాగా నోట్లే పొడుగు గడ్డలు పెడతారని వానికి బాగా ఓట్లు వేసి 2000 ఓటు వేసి 2000 తీసుకున్నారు. 2000 తీసుకొని ఇలా సర్పంచ్ గెలిపించినప్పుడు ఊరు బాధ్యత అయితే కాపాడాలే కదా. ఇవాళ నువ్వు చదువుకున్న పిల్లల మీద కేసు పెట్టినాక రేపు వాళ్ళు ఏదైనా రాసేది ఉంటే వాళ్ళకి ఎట్లా వస్తుంది, ఏమన్నా జాబులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా కేసులు పెట్టినాక ఎట్లా వస్తాయి? మా గుట్ట మా గుండె మాకు ఉండాలి. ఇంటికి పోతేనే మేము అందరం నైట్ నేను కూడా ఊరు వెళ్ళినా వచ్చినప్పుడు కారు ఆడ ఆపి పోయి డోర్ కొట్టిండ్రంట. డోర్ కొడితే ఎవరో డోర్ కొట్టిరని బయటకు వచ్చిరంట. వాళ్ళ అత్త వాళ్ళ మామ పక్కలుంటే పిలిస్తే వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మేము యారాన్లందరం పక్కలున్నాం. పక్కలుంటే వెళ్ళిపోయినాం. పోయినాక పోలీసు వాళ్ళు ఏమంటుండ్రు, మీ సంగతి అంతా తెలుసు మాకు మేము మాట్లాడుకుంటాం, మీరు వెళ్ళిపోరు అన్నారు. మేము ఎందుకు వెళ్ళిపోతాం సార్, ఆమె ఒక్కదాన్ని పెట్టి ఆమెకు భర్త లేడు, భర్త చచ్చిపోయిండు, ఒక్కది ఉంటుంది. ఈ రాత్రి మీరు ఎందుకు తలుపు కొడతారు, మా చెలకలు దూరం ఉన్నాయి, ఆమెను ఏం చేద్దాం అనుకున్నారు అదని మేము మాట్లాడినాము. ఇద్దరు మొగోళ్ళే వచ్చిండ్రు. ఇద్దరు మొగోళ్ళే ఆడోళ్ళు రాలే. మరి అట్లా ఎన్ని రోజులు వస్తారు? మేము ఇల్లు ఇడిచిపెట్టి ఎక్కడ పోవాలి? మాకు కావాలి గుట్ట, మాకు కావాలి ఊరు. దాని గురించి మాకు మేము జీవులైనా ఇడుస్తాము, మా పానాలైనా ఇడుస్తాము. ఏందమ్మా ఎందుకు తోలుకొస్తారు, నేను ఆకలి అవుతుంది అమ్మలు కాసుకొని తాగుతా అంటే అన్నింది ఎక్కువ మళ్ళీ తప్పు అన్ని ఎక్కించుకున్నారు. ఇంటి ముందర ముగ్గేద్దాం అని ముగ్గు డబ్బా చేత పట్టుకుని బయటకు వచ్చేటాలకు దిగానే 5 మంది దబ్బా దిగి అందులో ఆ కాళ్ళు ఎక్కించుకొని ఇవి తోలుకొచ్చారు. తోలుకొస్తే అమ్మ నాకు బీపీ షుగర్ ఉంది, ఇంత మందులు తాగుతామా అంటే కాదు ఆడిపోయినాక మేము పోపిస్తాం పాన్ తీసుకొని పోయారు. మస్తు ఏడ్చిన అమ్మ, నాకు మస్తు దుఃఖం వచ్చింది. నేను పిల్లప్పుడు మనం వచ్చిన పోలీస్ స్టేషన్ నాకు తెలియదు, నాకు ఊళ్ళో మందిని చూస్తామంటే సిగ్గు అనిపిస్తుంది. అట్లా తీసుకుపోయావు, నేనేం తెచ్చుకొని తినలే. ఇట్లా దొంగతనంగా నైట్ ఓ పిల్లని వచ్చి దాని మొగడు లేడు, చిన్న వయసులో చచ్చిపోయాడు. పిల్లని పెట్టుకొని బతుకుతుంది, అది ఊరు పట్టుకొని దాన్ని వచ్చి బెదరగొట్టడానికి ఆయనకి ఏం అవసరం? వచ్చినోని ఇప్పుడు నా ఇల్లు అడ్రస్ తెలుసుకొని రావాలి వచ్చే పోలీసోడు. మరి దాన్ని ఆడి మనిషి ఒక్క తిన్నా ఇంట్లో వచ్చే అవసరం ఏం అవసరం? దాన్ని జాగ్రత్తగా పనికి వచ్చినావా, దాన్ని ఎత్తుకపోనికి వచ్చినావా? ఇటు నైట్ వచ్చి ఎత్తుకపోయావు, కిడ్నాప్ చేసి మేమేం చేయాలి? ఏడు దేవులు ఆడుకోవాలి. ఆ బాధ్యత మాకు, ఆ బాధ్యత వాళ్ళకు చేస్తారు మమ్మల్ని. ఎమ్మెల్యేకు మీకు చేతులకు చెయ్యి కలిపిండ్రు, మీ గుట్ట పోనీయను, మిమ్మల్ని పోనీయను, మిమ్మల్ని నా పిల్లలే మీరు మీకు తండ్రి అని చెప్పిండు. మా తండ్రి మాకు కప్పట్లో కాలు పెడుతుండు. నాయసమ్మ సిలిండర్ అంటే అమ్మ 4 కట్టె పుల్లలు తెచ్చుకుంటుంది, పెళ్లి అంటే తెచ్చుకుంటుంది. ఒకటి చచ్చిపోయిందంటే పచ్చి కట్టె కొట్టుకు రావాలి, వాడు పెళ్లి అంటే ఒక కట్టె కొట్టుకొచ్చి పెళ్లికి గుజ వాతుకోవాలి. మరి సాగుకు బతుకుండా గుట్టని ఎందుకు పాడు చేయాలమ్మా అని గింత అన్నాం. పిట్టలు కాబట్టి లేచిపోయినాయి. మేము కాలు రెక్కలు పిల్లలు 4 పిల్లలు కన్నా తల్లి పిల్లలు తీసుకొని ఎక్కడ లేచిపోతుంది, ఎక్కడ లేచిపోతుంది? పచ్చలకు రెక్కలు ఉండే లేచిపోయినాయి, మేము ఎక్కడ లేచిపోదు. బుద్ధి లేదు, వారికి సిగ్గు లేదు. వాడు గెలిచి ఏం చేసిండు? 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ చేయలేదు వాడు. గుండ మా దానం మేము నిలబడ్డ ఇల్లుని కూడా పట్టిపోతా అంటుండే ఎందుకు?
మీకు ఇంట్లో పట్టాలు ఉన్నాయని అడిగి నిన్న పోలీసు ఆమె ఇంట్లోకి పట్టాలు ఉన్నాయమ్మా మాకు ఇల్లు వద్దులు అడగలేదు ఎవరు వయస్సు ఉన్నవాడు సంధి ఉన్నాయి ఇండ్లు ఏ వయసు అవుతా ఇంటి రామరావు ఉండవాడు సంధి ఇండ్లు ఇంటి రామరావు అడగలేదు మీకు ఇంట్లోకి పట్టాలు ఉన్నాయని నిన్ను అడిగింది ఇల్లు మీ ఇంట్లో పట్టాలు ఉన్నాయని మరి ఆయన అడగలేదు అప్పుడు ఆ వద్దులా నిన్న ఇవాళ గెలిచినాను ఇవాళ పట్టాలు అడుగుతుండు మేము మరి పట్టాలకు ఎక్కడ పోదు ఇప్పుడు ఉత్తోళ్ళ తానికి ఎందుకు రావాలి సెంచుకునే వాళ్ళకి ఎందుకు రావాలి ఓటు మాది కూడా మాకేమద్దమ్మా మాకు గుట్ట ఉండని మీకు దండం పెడతాం కానీ మాకు సాయం చేయాలి ఇది ఒకటి సాయం చేయాలి మీకు 10,000 దండాలు పెడతాం కానీ మాకు ఇది ఒకటి సాయం చేయాలి మాకు ఏం వద్దు బంగారం అడుగుతలేము భాగ్యం అడతలేము ఇంత భూ ఇప్పియమంటలేము మాకు గుట్ట మాకు ఉండని